కోట్లు గవర్నమెంట్ ఖజానా నుంచే లాగేసిన పరిస్థితి. 14 లక్షల ఎకరాల పైన బడుగు బలహీన వర్గాల అసైన్ భూములు లాక్కున్న దగ్గర నుంచి ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఒక రాక్షస చట్టం తీసుకొచ్చే వరకు వీళ్ళ భూదాహం ఆగలేదు అధ్యక్ష. ఈ రాక్షస చట్టం వల్ల వైసీపీకి వచ్చిన లాభాలు ఏంటి అని చూస్తే ముఖ్యంగా 3 లాభాలు వాళ్ళకి వచ్చాయి అధ్యక్ష. అవి ఏంటి అని అంటే, వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి టీఆర్ఓ దగ్గర కూర్చొని ఒక పార్టీ ఇచ్చేసి ఇది మా పేరు మీద రాయి అంటే ఆ రెవెన్యూ అధికారి శుభ్రంగా రాసేయచ్చాక అధ్యక్ష అతని పేరు మీద. అలా ఒకటి, అది ఒక లాభం అధ్యక్ష. రెండోది, ఏవైతే నిజమైన పత్రాలు ఉన్నాయో, అసలు డాక్యుమెంట్స్ పేద ప్రజల యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలన్నీ తాకట్టు పెట్టేసుకొని ఎంత తప్పైనా తీసుకొచ్చేయడానికి ఒక పన్నాగం పన్నారు అధ్యక్ష. ఎందుకంటే 15 సంవత్సరాల పాటు మా ఆంధ్ర రాష్ట్రంలో అందరూ తాగుబోతులు తాగుతానే ఉంటారు అని చెప్పి ఆల్రెడీ తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చిన బాపత ఈ వైసీపీ ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి ఈ ఆస్తి కాగితాలను కూడా తాకట్టు పెట్టి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వం చేసింది అధ్యక్ష, గత వైసీపీ ప్రభుత్వం. ఇంకో 3వ లాభం ఏంటి అంటే, ఆస్తులు అంతస్తులు ప్రజలు అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళని బానిసలు చేసే ప్రక్రియ కూడా ఈ రాక్షస చట్టం ద్వారా చెయ్యొచ్చు అనే ఆలోచన ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేశారంటే అసలు వీళ్ళ ఆలోచన విధానం ఏంట అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈ మాఫియా ఏంటనేది కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇప్పుడు అనిపిస్తుంది మాఫియా దావూద్ ఇబ్రహీం అతనే బెటరేమో ఏదకన్నా అని అనిపిస్తుంది అధ్యక్ష. ఆ రకంగా ఈ భూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల్ని అన్ని రకాలుగా నాశనం చేసే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఎక్కడన్నా ఉందా అధ్యక్ష న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయొచ్చు అనేది ఎవరన్నా అనుకుంటారు అధ్యక్ష? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు అధ్యక్ష. న్యాయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేసి సివిల్ జడ్జీలను కూడా వాళ్ళకున్న హక్కులను కూడా కాల రాసేసి రెవెన్యూ అధికారులకి ఇది మొత్తం అప్పచెప్పే ప్రక్రియ చేయటం జరిగింది అధ్యక్ష. అసలు వీళ్ళకి చట్ట విరుద్ధంగా చేశారు అధ్యక్ష. రాజ్యాంగంలో ఆర్టికల్ 21, అదేవిధంగా ఆర్టికల్ 246, 300కు విరుద్ధంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా తీసి పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం రాయాలని చూశారు అధ్యక్ష.